హలో మై లవ్లీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ మినీ వ్లాగ్. మా సిస్టర్ని కలిసేసి రిటర్న్ అయ్యేటప్పుడు ఇక్కడ యూఎస్ పోలోలో ఆఫర్స్ కనిపించాయి. ఇంకా మా బ్రదర్ ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా వెంటనే వెళ్ళిపోయాడు. ఇక్కడ మా మమ్మీ ఫుల్ ఎక్కిరిచ్ చేస్తున్నారనమాట నేను వీడియో స్టార్ట్ చేశానని. మీ లోపలికి వెళ్ళే లోపలే మా బ్రదర్ మా డాడీ ఇంకా సెలెక్ట్ చేసుకోవడం స్టార్ట్ చేసేసారు. ఆషాఢంకి షాపింగ్ ఇంత యూజ్ ఉంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏ షాప్కి వెళ్ళినా ఫుల్ ఆఫర్స్ ఉన్నాయి. అది బ్రాండెడ్ ఐటమ్స్ అయినా నార్మల్ షాప్స్ అయినా ఎక్కడైనా సరే ఆషాఢం సేల్స్ అని ఫుల్ ఆఫర్స్ ఉన్నాయి. ఇంకా ఆగుతారా చెప్పండి, ఎప్పుడు మేమేనా అని చెప్పేసి మా బ్రదర్ మా డాడీ కూడా ఫుల్గా తీసేసుకున్నారు. అక్కడ 5కి 5 ఫ్రీ అనమాట. అవి టీ షర్ట్స్ అయినా షర్ట్స్ అయినా ఏవైనా సరే. అంటే రేట్స్ బాగానే ఉంటాయి, బట్ మనం నార్మల్గా ఎక్కువ పెడతాం కదా. ఇలా ఆఫర్స్ ఉన్నప్పుడు అలాంటి బ్రాండెడ్ వాటిల్లో మనకు కొంచెం తగ్గుతాయి కాబట్టి హ్యాపీగా తీసేసుకోవచ్చు. మా డాడీ మా బ్రదర్ అయితే బాగా సెలెక్ట్ చేసుకున్నారు. అంటే ఆఫర్ ఉంది కదా ఎలాంటివి ఉంటాయని అనుకున్నాం. అలాంటి డౌటే లేకుండా చాలా బాగున్నాయి అన్నీ. ఆషాఢం అయిపోవచ్చింది కాబట్టి కలెక్షన్ చాలా ప్లేసెస్లో తగ్గిపోయాయి. ఇక్కడ విజయవాడలో పర్లేదు బాగానే ఉన్నాయి. నా పిచ్చేమో కానీ మా మమ్మీని ఫుల్ విసిగిచ్చేస్తున్నాను నేను వీడియోస్ విషయంలో. మమ్మీ నీ రియాక్షన్ ఏంటి వాళ్ళు అలా కొనుక్కుంటుంటే? నీకు ఇప్పించట్లేదని బాధ కదా. మా మమ్మీకి తెలియదు నేను ఈ వీడియో పెడతానని. ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత మా మమ్మీ రియాక్షన్ చూడాలన్నమాట. ఎందుకు పెట్టా అని అరుస్తారేమో, కానీ చూడాలి ఎలా రియాక్ట్ అవుతారని. ఇక్కడితో వీళ్ళ షాపింగ్ అయిపోలేదు. ఈ ప్లేస్ తర్వాత వేరే ప్లేస్కి వెళ్ళాము. అది నేను మీకు నెక్స్ట్ షార్ట్లో చూపిస్తాను. మేమే ఏ షాపింగ్ చేయలేదు, బట్ నెక్స్ట్ టైం మాత్రం ఫుల్గా షాపింగ్ చేద్దామని అనుకున్నాము. మేము చేసినా చేయకపోయినా ఖచ్చితంగా మా డాడీ పాకెట్కి మా సిస్టర్ అయితే హోల్ పెట్టేసిద్ది.